సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున లైసెన్స్ రెన్యువల్ కోసం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. సాధారణ పౌరుడిలా వచ్చి ఫోటో దిగించి సంతకం చేసి అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు. నాగార్జున రాకతో ఆర్టీఓ కార్యాలయంలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. అక్కడి సిబ్బంది, ప్రజలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు క్యూ కట్టారు. నాగార్జున కూడా అందరితో వినయంగా ఫోటోలు దిగుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే తన కారులో వెళ్లిపోయారు. స్టార్ హీరో ప్రభుత్వ కార్యాలయానికి స్వయంగా రావడం అందరిలోనూ ఆసక్తిని రేపింది. సాధారణ విధానాన్ని పాటించిన నాగార్జున వినమ్రతకు నిదర్శనమయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన 22 దేశాల సుందరీమణులు తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించారు. వారిని జానపద, గిరిజన నృత్య కళాకారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. బుద్ధవనం పర్యటన సందర్భంగా విహారాలని చూసి ప్రశాంతతతో నిండిన అనుభూతిని పొందారు. బౌద్ధ థీమ్ పార్క్ లో ఉన్న బుద్ధ విగ్రహాల వద్ద ధ్యాన కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. తెలంగాణ సాంస్కృతిక సంపదతో పాటు భారత బౌద్ధ వారసత్వాన్ని ఈ పర్యటనలో అత్యంత ఆసక్తితో వీక్షించినట్లు తెలిపారు వారు. ఈ అనుభవం తాము ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.